ప్రతి సేవ భారముతో కూడినదై దేవుని పిలుపుతో ఆరంభమవుతుంది. అలాంటి సేవే ఈ భూమి మీద స్థిరంగా నిలుస్తుంది. దేవుని మాటకు లోబడి తన యవన కాలములోనే క్రీస్తు ప్రేమను కనుగొని నశించుచున్న ఆత్మల పట్ల భారము కలిగి అందరూ పరలోక నివాసులు కావాలనే ఆశ కలిగి వారి నిమిత్తమై ప్రార్థిస్తూ అలాంటి వారిని దర్శిస్తూ క్రీస్తు నామములో ధైర్యపరిచి వారి బ్రతుకు బాటను సరళం చేయుటకు ముందడుగు వేశారు సహోదరి నేరెళ్ళ సరళ. ఇందుకు తనకు కాబోయే భాగస్వామితో కలిసి పనిచేయాలని ఆశపడిన ఆమెకు దైవ చిత్తానుసారముగా భారతీయ సైనికుడిగా పనిచేయుచున్న చల్లగాలి ప్రభాకరరావు గారితో 1990లో వివాహం జరిగింది. క్రీస్తు ప్రేమను ఎరుగని తన భర్త 1994లో భయంకరమైన యాక్సిడెంట్కు గురై మరణ ఛాయలో దేవుని స్వరము విని తిరిగి జీవము పొంది తన శేష జీవితం జీవమిచ్చిన క్రీస్తు కొరకే అని తీర్మానించుకున్నారు. ఆర్మీలో తన అధికారులు విధించిన విధులు పరిపూర్ణముగా మాదిరికరముగా నిర్వహిస్తూ తన తోటి సైనికులకు క్రీస్తు ప్రేమను పంచుట ఆరంభించారు. నశించుచున్న ఆత్మలను రక్షించుటకు భారము కలిగిన వీరిద్దరూ ఏక మనస్సు కలిగి 1999 కార్గిల్ యుద్ధం ఆపరేషన్ విజయ్ అండ్ ఆపరేషన్ ఓపీ రక్షక్ తరువాత విఆర్ఎస్ తీసుకొని బళ్ళారి పట్టణాన్ని కేంద్రముగా చేసుకొని దాదాపు 18 గ్రామ కుగ్రామాలలో చీకటి మంత్రతంత్ర శక్తులతోనూ వ్యసనాలతోనూ బానిసలైన వారి యొద్దకు వెళ్ళి ప్రార్థించి క్రీస్తు వెలుగును పరిచయం చేశారు. ఎండనక వాననక రాత్రనక పగలనక ఏ పరిస్థితిలోనైనను ఏ దినమైనను వదలకుండా దేవుని పరిచర్యలో నమ్మకముగా అడుగులు ముందుకు వేశారు. రిటైర్మెంట్ తరువాత తనకు అందిన ధన సహాయమును దేవుని సేవకు వెచ్చించుటకు కూడా వెనకాడకుండా విశ్వాసముతో దైవజనులు అలుపెరుగని సేవ చేశారు. దేవుని మహాకృప చేత 2001లో రేడియో పార్క్ నందు లేట్ శ్రీమతి సుశీలమ్మ గారి ఇంటి మీద షామియానా క్రింద 15 మంది విశ్వాసులతో ఆరంభమైన ఈ గుడ్ సమరిటన్ చర్చ్ దాదాపు 1 సంవత్సరం 10 నెలలు అక్కడే ఆరాధన జరుపుకుంది. ఇరుకులోనే విశాలము కలుగ చేయు దేవుని హస్తము ఇక్కడ వారు అనుభవించారు. షామియానా పోల్స్ వాతావరణము వలన ఎగిరిపోతున్నప్పటికీ దానిని గట్టిగా పట్టుకొని ఆరాధనను సంతోషముగా కొనసాగించిన దినములలో కూడా వీరు దేవునిని విడిచిపెట్టలేదు. తరువాత ఈ సంఘ ప్రార్థనల ద్వారా మిస్సెస్ అండ్ మిస్టర్ డామినిక్ రాణి వారి గర్భఫల అద్భుతములను బట్టి వీరి గృహములో దాదాపు 10 సంవత్సరములు ఆరాధన జరిగింది. ఆ తరువాత 2011లో సంఘాభివృద్ధి, విశ్వాసుల ప్రార్థన, దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి పాస్టర్ గారి సొంత స్థలం అనగా బెలగిల్ క్రాస్ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ 3వ క్రాస్ నందు స్థానిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక వీరు తమ కుటుంబముతో దేశములో అనేక ప్రాంతములలో క్రీస్తు రాజ్య వ్యాప్తి నిమిత్తము గొప్ప ఆయుధంగా వాడబడుచున్నారు. దేవుడు వీరికిచ్చిన తలాంతులు ఆత్మాభిషేకమును బట్టి 2003, 2004, 2006 మరియు 2017వ సంవత్సరములలో 4 వాల్యూమ్స్గా 32 పాటలు రచించి స్వరపరిచి
పాడి విడుదల చేశారు. 2005 సంవత్సరం రిజిస్ట్రార్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా RNI గైడ్లైన్స్ ప్రకారం మంచి సమరయుడు అనబడే ద్విమాస పత్రిక ఆరంభమైంది. ఈ 21 సంవత్సరాల వ్యవధిలో మన దేశంలోని 1300 తెలుగు క్రైస్తవ కుటుంబాలకు ఇండియన్ పోస్ట్ ద్వారా ఈ పత్రికలు అందజేయబడుచున్నవి. అంత మాత్రమే కాక అనేక ఆధ్యాత్మిక పుస్తకములను విడుదల చేశారు. ఈ పాటలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, ద్విమాస పత్రికల ద్వారా తాము ఆత్మీయ మేలులు పొందుచున్నామని అనేకులు చెప్తున్న సాక్ష్యాలను విని మేము దేవుని స్తుతిస్తున్నాము. ఈ గుడ్ సమరిటన్ మినిస్ట్రీ ద్వారా అవసరంలో ఉన్న వారికి చేయూతనిస్తూ కోవిడ్ పాండమిక్ సందర్భమున 2020 మరియు 2021 సంవత్సరంలో అవసరంలో ఉన్న కొందరికి నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆర్థికముగా ప్రోత్సహించారు. BDPPAను కేంద్రంగా చేసుకుని మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ హెన్రీ డిసౌజా గారి ఆధ్వర్యంలో డాక్టర్ షడ్రక్ వారి మెడికల్ టీంతో కలిసి కోవిడ్ కేర్ సెంటర్ ద్వారా ప్రథమ చికిత్స అందించారు. చివరిగా కొద్దిగా ఆరంభమైన ఈ పరిచర్య ఎంతగానో విస్తరించుటకు కారణం దేవుని కృప, సంఘములో స్తంభాలుగా ఉన్న ప్రియులు, కొందరు శ్రేయోభిలాషుల ఆశీస్సులు మాత్రమే. ఈ గుడ్ సమరిటన్ మినిస్ట్రీస్ యొక్క ముఖ్య లక్ష్యం రక్షింపబడిన వారి పట్లను, నశించు వారి పట్లను మేము క్రీస్తు సువాసనయే ఉండుటయే. ఆమేన్.